హలో బీబీ లవర్స్. బిగ్ బాస్ సీజన్ 9 కామనర్ల కోట నుంచి చివరిగా అడుగుపెట్టింది మర్యాద మనీష్. జ్యూరీతో పాటు శ్రీముఖి నిర్ణయం వల్లే మనీష్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. చాలా తెలివైన వాడు, హౌస్ లో స్ట్రాటజీలతో పిచ్చెక్కిస్తాడంటూ శ్రీముఖి గట్టిగానే డబ్బా కొట్టింది. అయితే ఇప్పటి వరకు జరిగిన గేమ్ ని గమనిస్తే స్ట్రాటజీ మాట పక్కన పెడితే ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు వినే ఓపిక కూడా మర్యాద దగ్గర లేదు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో అయితే తన పేరు ముందున్న మర్యాదను కూడా పక్కన పెట్టేసి ఇమాన్యుల్ పై నోటికొచ్చినట్లు మాట్లాడాడు. బిగ్ బాస్ మొదలయ్యే ముందు ఆడియన్స్ దృష్టిలో కామనర్లపై చాలా మంచి ఒపీనియన్ ఉండేది. ముఖ్యంగా అగ్ని పరీక్షలో వాళ్ళు సత్తా చూపించి వచ్చారు, పైగా మనలానే సామాన్యులు కదా అనే ఫీలింగ్ ఆడియన్స్ లో బలంగా ఉండేది. అయితే హౌస్ లో వాళ్ళ బిహేవియర్, మాటలు ఇవన్నీ చూస్తుంటే నెమ్మదిగా ఆడియన్స్ దృష్టిలో సపోర్ట్ మొత్తం సెలబ్రిటీల మీదకే వెళ్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తే మర్యాద మనీష్ మాట్లాడిన తీరు చాలా తప్పుగా అనిపించింది. నేను నిన్ను నమ్మను, నాకేం చెప్పకు అంటూ ఏదో చేదరించుకుంటూ చెప్పినట్లు అనిపించింది. కానీ సర్లే ఏదో కోపంలో ఉన్నాడేమో అనుకుంటే ఈ రోజు ఎపిసోడ్ లో కూడా చాలానే మాటలు వదిలేశాడు మనీష్. ముఖ్యంగా కెప్టెన్షిప్ టాస్క్ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. అలాంటి టాస్క్ కి సంచాలకుగా అవకాశం ఇస్తే మనీష్ అన్ఫెయిర్ డెసిషన్ తీసుకున్నాడు. పక్షపాతంగా వ్యవహరించి ఈ టాస్క్ నుంచి కంటెండర్ గా ఉన్న ఇమ్మాన్యుల్ ని ఎలిమినేట్ చేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే నోటికొచ్చినట్లుగా కామెంట్ చేశాడు మనీష్. అసలు ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఏం జరిగిందో ఏంటో చూద్దాం.